హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం, అలాగే కొత్త పెన్షన్లు, అలాగే పాత పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారు అనే పూర్తిస్థాయి సమాచారం. అంటే 4016, 6016 కొత్త పథకం, అది ఎప్పుడు అందిస్తారు. అలాగే 2016, 4016 అసలు పెన్షన్ ఎప్పుడు అందిస్తారు. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పెన్షన్ల ప్రక్రియ ఏడదాకా వచ్చింది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఇప్పుడు మనం ఈ ఒక్క వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్క పథకం ఖచ్చితంగా వివరణాత్మకంతో తెలుసుకుంటేనే అర్థం కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు వ్యవస్థ ఎట్లా ఉన్నదంటే నీళ్ళు లేని బిందెలో నుంచి నీళ్ళు తోడుకోవాలన్నట్లుగా ఉన్నది. కానీ అందులో నీళ్ళు లేవు అనేది చాలా తక్కువ మందికే అర్థమవుతుంది అనేది నాకు అర్థమవుతుంది. కాబట్టి అందులో నీళ్ళు ఏ మోతాదులో ఉన్నాయి, ఏ ఏరియాలకి ఏ మోతాదులో వెళ్తున్నాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనది. కాబట్టి మీకు నేను విశ్లేషణాత్మకతో సమాచారం ఇవ్వాలనే భావనతో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు జరగాల్సింది వాస్తవానికి 4016, 6016లకి 23,000 కోట్లు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలనే కేటాయించింది. ఇక్కడ ఇంకొక గందరగోళమైన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం అనేది 4016 వాస్తవమైనప్పటికీ 6016 రూపాయలు వికలాంగులకు సంబంధించిన పథకం. దీని మీద ఎలాంటి స్పష్టత లేదు అనేది అయితే నాకు అర్థమవుతుంది. అయితే ఈ 4016 రూపాయలకు సంబంధించి వివిధ కేటగిరీలు ఉన్నాయి. ఇందులో చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, అలాగే సంబంధిత వితంతువులు, వృద్ధులు, వీళ్ళందరికీ సంబంధించి కూడా ఉన్నాయి. అయితే ఈ విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఒక స్పష్టతని ఇవ్వాలి. కానీ ఈ ప్రక్రియ కొనసాగుతుంది, త్వరలో పెన్షన్లు ప్రారంభిస్తాం అనే సమాచారం మాత్రమే అర్థమవుతుంది తప్ప ఎలాంటి అప్డేట్స్ లేవు. కాబట్టి మీకు ఇక మొత్తానికి 4016, 6016 ఎప్పుడు వస్తాయి, 4016, 6016 అనేవి ఈ సెప్టెంబర్ నెలలో కూడా రావడానికి ఆస్కారాలు అయితే లేవు. అక్టోబర్ నెలలో కూడా రావడానికి ఆస్కారాలు అయితే అవుపించట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొదట రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే ఈ రైతు భరోసా పథకం కాల వ్యవధి అనేది 6 నెలలు మాత్రమే ఉంటుంది. ఈ 6 నెలలకు ఒకసారి 7,500 రూపాయలు ఎకరాకి కేటాయించాలి. మరో 6 నెలలలో మళ్ళొకసారి 7,500 రూపాయలు కేటాయించాలి. వాస్తవానికి ప్రతి నెల సంక్షేమానికి కావాల్సిన బడ్జెటే 14,000 కోట్లు. ఆల్రెడీ 14,000 కోట్లలో 17,000 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఖర్చు చేస్తూ ఇటు మరో 14,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ నెలకి సంబంధించిన జీతభత్యాలు, సంక్షేమం కోసం వినియోగించింది. ఇక ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా రుణం తీసుకోవాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉన్న వడ్డీలు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు సరిపోవట్లేదని చెప్పేసి చెప్తుంది. అయితే ఇప్పుడు రైతు భరోసా పథకానికి 7,000 కోట్ల రూపాయలు కావాలి సుమారుగా. 7,000 కోట్ల రూపాయలు కావాలంటే 2 దాపులలో రుణాలు ఎత్తుకోవాలి. ఎక్కడి నుంచి? ఆర్బీఐ నుండి. మొన్న గతంలో జూలైలో 6,000 కోట్లు, ఆగస్టులో 6,000 కోట్లు ఆల్రెడీ ఎత్తుకున్నారు. బహుశా మళ్ళీ ఏమన్నా వస్తే 6,000 కోట్లు వచ్చినా కూడా అవి రైతు భరోసా పథకానికే సరిపోతాయి. కాబట్టి మరో పథకాన్ని ఇప్పుడు ప్రారంభించడానికి అవకాశం లేదు. ఒకవేళ ప్రారంభించినా కూడా 7,500 రూపాయల రైతు భరోసా తర్వాత క్యూ లైన్లో కనిపిస్తున్నది అది ఇందిరమ్మ ఇండ్లు, 4,50,000 ఇండ్లు. ఈ 4,50,000 ఇండ్ల పథకానికి సంబంధించి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి అంటున్నారు. దీనికి నిధులు కావాలి. ఇది అయిపోయిన తర్వాత 12,000 రూపాయల కూలీలకి సంబంధించిన ఆర్థిక సాయం అంటున్నారు, 500 రూపాయల బోనస్ అంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం ఖచ్చితంగా లబ్ధిదారులకు అందడానికి మరి కాస్త సమయం పట్టొచ్చు. ఒకవేళ పెంపుకు సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ అప్డేట్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. పెంపు చేసినా కూడా లబ్ధిదారుల చేతిలోకి నిధులు తక్షణమే కేటాయింపులు చేయడానికి కూడా ఆస్కారం అయితే కనిపించట్లేదు. ఒకవేళ చేసి ఉంటే మాత్రం మీకు సమాచారం తెలియజేస్తాను. సో విశ్లేషణాత్మకతో వీడియో అసలు వాస్తవ సమాచారాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు ఈ సమాచారాన్ని అయితే తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా విశ్లేషణ చేసి చెప్పిన అంశాలు. ఇంకా ఏమైనా సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తదుపరి వీడియోలలో మీకు సమాచారం ఇస్తాను. ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ కానీ, సెప్టెంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్ కానీ, జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ కానీ అది ప్రతి నెల చివర 20వ తారీఖు నుండి 31వ తారీఖు, 30వ తారీఖు మధ్యలో రావడమే తప్ప మొదటి వారమో, రెండో వారమో, మూడో వారంలో మీరు అందుకోవడానికి ఆస్కారం లేదు. అది కూడా ఏ జిల్లాలో, ఏ మండలంలో ఎప్పుడు ఆసరా పెన్షన్లు అందుతాయనేది కూడా చెప్పడానికి ఆస్కారం లేని పరిస్థితి. ఎందుకంటే బిందె ఉన్నది, అందులో నీళ్ళు ఉన్నాయి అనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి లేవు అనేది తెలుసు. ఆందోళనలో ఒకరు ఒక సైడ్ తీసుకెళ్తున్నారు, ఒకరు ఒక సైడ్ తీసుకెళ్తున్నారు. కాబట్టి
ఎప్పుడు ఎటు సైడ్ వస్తాయి అనేది మనం చెప్పలేని పరిస్థితి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు సామెతతో పరిగణనలోకి తీసుకుంటారా, లేదంటే ఉన్న వాస్తవాలు అనుకొని పరిగణలోకి తీసుకుంటారా? ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది. పథకాల విషయానికి సంబంధించి తక్షణమే నిధులు కేటాయించి ప్రారంభించే స్థితిగతులు లేని పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నామనేది 2 లక్షల రుణమాఫీ ప్రక్రియను చూసినా చాలా స్పష్టంగా అర్థం కావడానికి అవకాశాలు అయితే అర్థమవుతున్నాయి. ఇది వాటి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.